మాతే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నా ఛానల్ చూసే నా బంగారు తల్లి కావచ్చు, బంగారు బాబులు కావచ్చు, అందరికీ పేరు పేరున మరి నా నమస్కారం. మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ కొద్దిగా తగ్గుతున్నా కానీ కామెంట్లు అంటే మీరు కొంచెం పెడుతున్నారు కానీ నాకైతే ఇంగ్లీష్లో కామెంట్ పెట్టిన చదవచ్చు రాదు. ఎందుకంటే అందుకని ఒక తెలుగులో కానీ పెడితే మీకు నేను సంతోషంగా రిప్లై ఇవ్వగలుగుతా. ఈరోజు ఏంటంటేనమ్మా మనము సింపుల్గా ఒక రెసిపీ చేసుకుంటాం. ఎందుకంటే సాయంకాలంగా ఇంట్లో తినొచ్చండి, పిల్లలు తింటున్నారు, అప్పుడు చేసుకుంటాం ఇంట్లో. అందుకని సింపుల్గా ఒక స్నాక్స్ లాగా సాయంకాలం చేసుకున్నాము. అది ఏంటంటే చిన్న చాలా సింపుల్గా చిన్న తక్కువ కలిపేసుకున్నాం. ఏంటంటేనైనా నన్ను ఏంటంటే సాయంకాలం ఏంటంటే ఒకప్పుడు మా రోజుల్లో స్నాక్స్ ఏమి లేదు. ఏదో వాళ్ళు చేసి పెడితే ఏదన్నా ఎప్పుడో ఒకసారిగా తిన్నట్లంటే ఎప్పుడో ఒకసారి ఇంట్లో స్నాక్స్ కానీ చేసేదే కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్కూల్ నుంచి వస్తాను, ఏం చేస్తావు కాస్త ఏంటంటే మారితే ఏమైనా చేయమారి తింటాను, ఏమన్నా బాగుంటుంది వేడిగా అనే పరిస్థితి. బాగా అన్నీ ఏడుతూ కూడా బాగా బాగా నింపుకుంటాం. ఎందుకంటే ఎర్రగడ్డలు కూడా ఇటు పాయలు పాయలు రావాలన్నమాట విడివిడిగా. ఎర్రగడ్డలు కూడా బాగా అంటారా పాయలు పాయలుగా ఏంటిగా విడివిడిగా వచ్చేసేటట్టుగా బాగా కలుపుకొని ఉల్లగడ్డ కూడా దాంట్లో బాగా కలిపి ఏదైనా మనం వడ చేసుకునేటప్పుడు మన చేతికి అర్థం రానంతగా కలుపుకోవాలి. అది ఉల్లగడ్డ కానీ ఎర్రగడ్డ కానీ ఇంకా నా అల్లం పచ్చిమిరపకాయలు అసలు మర్చిపోయాను. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిరపకాయలు పచ్చగా మిరపకాయలు అల్లం అనేది అంటే పచ్చగా మనకు తగినంత కారం, మనం ఎంతైతే తినగలమో అంత కారం జస్ట్ అల్లం ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దాన్ని కూడా దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక చిన్న గ్లాసులో 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా దాంట్లో వేసుకున్నా ఒక 2 స్పూన్లు ఆయిల్ నూనె వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకొని దీంట్లో బంగాళాదుంపలో కొద్దిగా వాటర్ ఉంటుంది. పోతే ఇట్లా రాగి కలుపుకొని
వచ్చేస్తుంది కదా నాన్న. ఇప్పుడు మనం వాటర్ ఒకేసారి వేసుకోకుండా ఆల్రెడీ వాటర్ ఉండే పదార్థాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి చూసి చూసి కలుపుకున్నాను. నేను వేసిన కొద్దిగా ఎక్కువ చేస్తాను నాన్న, ఎందుకంటే ఇంట్లో పిల్లలు కదా. ఇద్దరు లేదా ముగ్గురు అట్టింటేనో లేకపోతే అప్పటికప్పుడైతే దీంట్లో సగం కూడా ఈ క్వాంటిటీలో సగం కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే చేస్తా, ఎవరైనా వచ్చినప్పుడైనా పిల్లకాయలైనా అట్లా అటు ఫస్ట్ నుంచి ఏంటంటే ఎక్కువ మంది ఉన్న ఇల్లు ఏది కూడా మరిదంతా చేయడం అలవాటైనా, అందుకని చేస్తా అంట. తర్వాత చూసుకున్నాం. ఎందుకంటే కలిపేయండి అంత కలుపుతాం, అంత బాగుంటాయి కాబట్టి పిండితో చేసిన వంట ఇంకా టేస్ట్. సేమ్ ఇట్టే చేసుకుంటే అప్పుడు మీకు తినేటప్పుడైనా నేను ఆంటీ చేసిన మంచి కరెక్ట్ బాగా మంచి చెప్పండి అని అప్పుడు మీకు తినేటప్పుడైనా గుర్తొస్తానైనా నేను. మరీ టైట్గా ఉంటే గట్టిగా వస్తాయి, కానీ మనం వడపిండి ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. వడలంటే ఇంతకుముందు మనం ఏంటంటే మేము ఆ రోజుల్లో మినపప్పు కొద్దిగా కలుపుకున్నామా, వడ చేసుకోవాలంటే అప్పుడు మినపప్పు కలుపుకున్నాను, నాకు ఏది తెలియదు. ఇప్పుడు మరానా అన్నాలు ఎన్ని రకాలు, వడలు ఎన్ని రకాలు, పప్పులు ఎన్ని రకాలు, ప్రతి వంటలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు. బాగా ఈ విధంగా కలుపుకున్నాం అన్నమాట పిండి. మనం ఏదైనా మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఆ స్మూత్ అనేది బాగా వస్తుంది అనమాట. పిండి ఎంత బాగా కలిపితే మనకు అంత టేస్టీగా అంత బాగా వస్తుంది. ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదా, బాగా అంటే కరెక్ట్గా అంత అంత లూజ్గా లేదు, అంత గట్టిగా లేదు కదా. ఒక్క 5 నిమిషాలు దీని మీద మూత వేసేసుకున్నాను అన్నమాట. 5 నిమిషాలు మూత వేసేసుకున్నాను. ఇప్పుడు కొంతమంది పేపర్ పెట్టుకుంటారా, నేను మినపళ్ళు అయితే చేతిలోనే చేసేస్తా. ఇప్పుడు కూడా చేతితో ట్రై చేద్దామే. మీరమ్మా ఇంత చేసుకోవచ్చు, ఒకవేళ రాకపోతే పేపర్ ఏంటంటే మరి పండు రాదు కదా, పంటలో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మీరేమంటే అక్క చేసేసుకుంటారు. ఆయిల్ మాత్రం బాగా కాగిన తర్వాత వేసుకోండి అయినా. వేసిన గిలా అవి చేస్తున్నాను. ఈ
వేడి వేడి నుండి బాగుంటాయమ్మా. మీకు ఇటు రావనుకుంటే పేపరు క్లాత్ వేసుకున్నానా, అది మళ్ళీ ఇటు రాకుండా మనం మళ్ళీ ఇటు యుద్ధం చేసి అట్టయితే వద్దు. రావనుకుంటే పేపర్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తున్నాం. అది మంట నూనె కాగిన తర్వాత మనం మంట సిమ్లో పెట్టుకుంటే బాగా ఇప్పుడు మంట పెట్టించుకున్నాం కదమ్మా, లోపల బాగా ఉడుతాయి, బాగా కలర్ అయితే బాగా వస్తాయి రా. మనకి ఎంత మంచి కలర్ కావాలంటే అంత మంచి కలర్ వస్తుంది. కానీ మంట అయితే మనం ఒకరోజు పెట్టుకుంటే చూడు మంచి కలర్ వచ్చాయి కదా, తేనె కలర్గా. అది సిమ్లో కానింటే ఒకరోజు నిదానంగా కాలితే ఇటువంటి కలర్ వస్తాయి. వడ కూడా బాగా కాలుతుందమ్మా, లోపల కూడా బాగా కాలుద్ది. మనం బియ్య పిండితో నేనైతే మామూలుగా కూడా ఇంట్లో పిండి అడిచి పెట్టుకొని మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒకటి పిండిలో కలిపి చేసుకుంటాము. ఇప్పుడు కూడా నేను ఈ బియ్య పిండితో అంటే మధ్య మధ్యలో మళ్ళీ ఈ సుజీ రవ్వ ఈ కలిపి చేసిన 4 రకాలు 3 రకాలు చేశానుగా, ఇది 4వ రకం అనుకున్నాము. కానీ ఇంకా కూడా నేను చేస్తాను ఆయన బియ్య పిండితో, ఎందుకంటే బియ్య పిండితో చాలా రకాలు మనం చేసుకోవచ్చు. ఒక బియ్య పిండి కాదు శనగపిండి అన్నీ ఒక్కసారి చేయలేను కదమ్మా, చేసుకుని చూపిస్తాను రా ఒక్కొక్కటిగా. అది మా అమ్మలో అయిపోయింది. వేడి వేడిగా బాగా వేడి మీద కానీ తింటే బాగా భలే క్రిస్పీగా బాగుంటాయి, చాలా బాగుంటాయి వేడి మీద కానీ తింటే. మీరు కూడా చేసుకొని తినండి. ఇవన్నీ చిన్న చిన్న వంటలమ్మా, ఎంత చిన్న చిన్నవి అంటే అంత చిన్న చిన్న వంటలు. మనం అప్పుడు తప్పుడు చేసుకునేటట్టుగా చిన్న వంటలు. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటాయి చాలా బాగా. వేడి ముందు అయితే అసలు చాలా ఒకవేళ ఉంటే టమాటా అది ఉంటుంది కదా, అది వేసుకొని తినండి. లేదంటే చట్నీ అయితే మనం వేసుకోపోలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం దీంట్లోనే ఉన్నాయి. అసలు మేమైతే వట్టిగా తినేస్తాము, మేమేమి వేసుకోము అసలు. ఎందుకంటే ఏది అవసరం లేదు దీంట్లో. అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏమి వేసుకోబడలేదన్నా. ఇంకా మీరు ఏమైనా కావాలంటే అది మీ ఇష్టాలరా, అది చేసుకొని తిని మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. నాయన అందరూ బాగానే చూస్తున్నారు బంగారు తల్లులు, మీరందరూ నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ థ్యాంక్స్ నాన్న. మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ మరొకసారి పేరు పేరున నా నమస్కారాలు తల్లి. అందరికీ బాయ్ అమ్మా.